చేయలేకపోతున్నారు, వీరి గురించి మాట్లాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ కట్టినరు అని చెప్పి దానికోసం కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడికి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకి వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో అన్నో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతిని ఇచ్చి ఎడమ చేతిని గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలే. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి డిగ్రీ లెక్చరర్స్కి ఇచ్చినటువంటి GO4ని ఉపసంహరించుకోవాలి. డిఎస్సి కోసం అడ్డంగా ఉన్నటువంటి 108 జీవోను ఉపసంహరించాలి. గ్రూప్స్లో అడ్డంకిగా ఉన్నటువంటి GO29ని రిమూవ్ చేయాలి. పోలీసు ఉద్యోగాల్లో అడ్డంకిగా ఉన్న GO46ని రిమూవ్ చేయాలి. గురుకులాల్లో అడ్డంకిగా ఉన్న GO81 రిమూవ్ చేయాలి. మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నటువంటి GO4ని రద్దు చేయాలి. వీటన్నిటి మీద కూడా ఐక్య పోరాటాలు చేస్తాం. రాష్ట్రమంతా కూడా నవయువకుల్ని యువతులందరినీ కూడా సమీకరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అతి త్వరలో మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి, మీరు ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 30 నుండి 40 లక్షల